పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినావు. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు. అంటే ఇది నీ చేతగాంతనం. అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు. ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చిన 24 గంటలు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు, ఎక్కడున్నావని నేను అడుగుతా ఉన్నా. యు ఆర్ ఫెయిల్డ్. ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీకు అంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి, నీ బురద గడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం. ఇవాళ ఏది మాట్లాడినా అంతే. రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు. లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీగా? నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం? వరదల్లో కూడా రాజకీయం చేస్తావా? నేనేం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్? సూర్యాపేటలో మా మీద బురద చల్లిండు, పొద్దున చిట్చాట్లో మమ్మల్ని తిట్టిండు. నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్? మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిరు. బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు 2 జిల్లా మంత్రులు, 3 ముఖ్యమంత్రి, 6 ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిండ్రు, గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంటి? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి. ఒక అమ్మాయి రిషిక